ఇదంతా ఫుడ్ కోర్టే, థర్డ్ ఫ్లోర్ మొత్తం కూడా ఈ ఫీనిక్స్ మాల్ వాలిచ్చేరి బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. వాలిచ్చేరి రైల్వే స్టేషన్ నుంచి అయితే 3 కిలోమీటర్స్ ఉంటుంది. గిండి మెట్రో స్టేషన్ నుంచి ఫీనిక్స్ మాల్ కి 4 కిలోమీటర్లు ఉంటుందండి. ఫీనిక్స్ మాల్ కి పక్కనే ఉన్నటువంటి 2 గల్లీల్లో అయితే 2 వీలర్ పార్కింగ్ అయితే ఉందండి. ఇక్కడ బైక్ కి 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. చాలా తక్కువ అండ్ సెక్యూర్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నావిగేషన్. ఈ రోజు నేను వాలిచ్చేరిలో ఉన్నటువంటి ఫీనిక్స్ మాల్ కి అయితే వచ్చానండి. ఇది చెన్నైలో ఉంది. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. మనమైతే ఇప్పుడు ఒకసారి లోపలికి అయితే కదలదామండి. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా ఫీనిక్స్ మాల్. లోపల ఎన్నో మాల్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్ ఉంది, తర్వాత చాలా చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయండి. మనకి ఆటలాడుకోవడానికి గేమ్ స్పాట్స్ ఉంది, అన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ. ఒకసారి మనం లోపలికి వెళ్ళేసి అయితే మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంకా హాలిడే కాబట్టి ఈరోజు అయితే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా కూడా చూడొచ్చు మీరు, చాలా పెద్ద మాల్ అండి. ఈ ఫీనిక్స్ మార్కెట్ సిటీలో షాపింగ్, ఫుడ్, గేమ్స్, సినిమా అన్ని ఒకే చోట ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూపించబోతున్నాను. లెట్స్ గో. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ కి మన ఫీనిక్స్ మాల్ బేస్మెంట్ లో అయితే పార్క్ చేసుకోవచ్చు. మనకి 1 అవర్ కి అయితే బైక్ కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. మనం సింపుల్ గా చెప్పాలంటే ఫీనిక్స్ మాల్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో షాపింగ్ మరియు ఎంట్రీ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ లో ఫుడ్ కోర్ట్ అండ్ షాపింగ్ ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ లో గేమ్స్, సినిమా, ఎంటర్టైన్మెంట్, ఫన్ అంతా ఉంటుంది. ముందుగా మనం ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ భారీ క్రిస్మస్ చెట్ని అయితే ఏర్పాటు చేశారు. మన కాంతులతో ఎంత ప్రకాశవంతంగా ఉందో చూడండి. ఆ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. ఇక్కడ ఫోటోలు, రీల్స్ చేయడానికి అయితే ఇది బెస్ట్ స్పాటే. ఇక్కడ చిన్నారులతో కలిసి శాంటా క్లాస్ కూడా సందడి చేస్తున్నారండి. వాళ్ళతో సెల్ఫీలు, ఫొటోస్, వీడియోస్ అనేది తీసుకుంటున్నారు. ఈ ఫీనిక్స్ మాల్ నిజానికి షాపింగ్ ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్వర్గధామం అండి. అంటే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయండి. H&M, ప్యాంటలూన్స్, లైఫ్ స్టైల్, మ్యాక్స్ ఇలాంటి ప్రముఖమైనటువంటి బ్రాండ్లు ఇక్కడ ఈరోజు సేల్లో ఉన్నాయండి, ఫెస్టివల్ సీజన్ కాబట్టి. మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా చాలా బాగా అయితే డెకరేట్ చేశారు. మొత్తానికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇలా అయితే ఉన్నాయండి ఫీనిక్స్ మాల్లో. నేను ఏ రోజు రావడము, క్రిస్మస్ అవ్వడము, సో ఈ సెలబ్రేషన్ అంతా మీకు చూపించడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఫుడ్ కోర్ట్కి వెళ్దామండి. ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్కలేటర్ మీద వెళ్దాము. ఈ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్ నుండి థర్డ్ ఫ్లోర్ వరకు ఎక్స్కలేటర్స్ అండ్ లిఫ్ట్స్ ఉంటాయండి. ఎవరికి ఏది కన్వీనియంటో దానిలో వెళ్ళొచ్చు. చూడడానికి చాలా బాగుంది కదా. మీలో ఎవరైనా ఈ మాల్ విజిట్ చేస్తుంటే కామెంట్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇది థర్డ్ ఫ్లోర్, ఫన్ సిటీ, గేమింగ్ జోన్, కిడ్స్ రైడ్స్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అండి ఇది. ఈ ఫుడ్ కోర్ట్లో KFC, మెక్డొనాల్డ్, బర్గర్ కింగ్, డామినోస్, అలాగే మన భారతీయ వంటకాలు అందుబాటులో ఉంటాయండి. షాపింగ్ తర్వాత ఆకలి తీర్చుకోవడానికి అయితే ఇది ఒక అద్భుతమైన స్థలం అండి. ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు. థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ అయితే ఇలా ఉందండి, మనం చూడొచ్చు. ఇక్కడైతే మనం ఇప్పుడే తినేసి ఇక్కడనే ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ అద్భుతంగా ఉన్నటువంటి ఒక వ్యూ అయితే మనకి ఇక్కడ కనబడుతుందండి. మీరు చూడొచ్చు, ఇదే బయట ఫుడ్ కోర్ట్కి పక్కన వ్యూ అండి. అంటే మనకి అవుటర్ ఫీనిక్స్ మాల్ మొత్తం కనబడద్ది చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. నాకు ఎప్పుడు వచ్చినా నేను ఇక్కడైతే ఖచ్చితంగా విజిట్ చేస్తాను. కొత్తగా ఆ బిల్డింగ్ కట్టారు ఫీనిక్స్ మాల్ పైన. సో చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. సో మనమైతే ఇప్పుడు మళ్ళీ కిందకైతే వెళ్దాము. చూడొచ్చు, సచ్ వండర్ఫుల్ వ్యూ. ఎంత ఫుడ్ కోర్టే. థర్డ్ ఫ్లోర్ మొత్తం కూడా ఒక సైడ్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ ఉంటుంది, తర్వాత ఒక సైడ్ వచ్చేసి గేమ్స్కి సంబంధించినటువంటి అవి ఉంటాయండి. ఇదంతా కూడా చాలామంది, ఒకళ్ళు కాదు, ఇవాళ హాలిడే అండ్ క్రిస్మస్ కాబట్టి అండి ఇక్కడికి చాలామంది రావడం జరిగింది. మనం ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ గేమ్కి సంబంధించినటువంటి గేమింగ్ ఉందండి. ఇదంతా కూడా ఫన్ సిటీ. ఇక్కడ చూడొచ్చు, ఫన్ సిటీ. అన్ని ఆటలు, పాటలు, డ్యాన్స్లు, గేమ్స్ అన్నీ ఇక్కడే మనకైతే అనిపిస్తాయి. మొత్తం గీబ్యానే. ఒకటే మాటలు చెప్పాలంటే అంతా గీబ్యా సౌండ్లతో ఉంటుందండి. మీకు అనిపిస్తుంది
ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఫీనిక్స్ మార్కెట్ సిటీ పాపులర్ మూవీస్ థియేటర్ కూడా ఫేమస్ అనండోయ్. ఇక్కడే ఉంది ఐనాక్స్ ల్యూక్ సినిమా, లగ్జరీ సీట్స్, బిగ్ స్క్రీన్, మూవీ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. ఇది ఒక మూవీ మల్టీప్లెక్స్, చాలా స్క్రీన్స్ ఉన్నాయి. మన తెలుగు మూవీస్ కూడా ఇక్కడే రిలీజ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది 3rd ఫ్లోర్, ఫన్ సిటీ, గేమింగ్ జోన్, కిడ్స్ రైడ్స్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అండి ఇది. ఇక్కడ చాలా టాయ్ షాప్స్ ఉన్నాయండి. మనం అన్నీ కవర్ చేయాలంటే ఒక రోజు సరిపోదు, అంత పెద్ద మాల్ అండి. పిల్లలు గేమ్ ఆడుకోవడానికి ఇది ఒక మంచి స్పాట్. ఓవరాల్గా చెప్పాలంటే ఫీనిక్స్ మాల్ షాపింగ్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపిన ఒక పర్ఫెక్ట్ ప్లేస్. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఇక్కడ విజిట్ చేయడానికి సూపర్ లొకేషన్ అండి ఇది. ఈ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్ నుండి 3rd ఫ్లోర్ వరకు ఎక్స్కలేటర్స్ అండ్ లిఫ్ట్స్ ఉంటాయండి. ఎవరికి ఏది కన్వీనియంటో దానిలో వెళ్ళొచ్చు. చూడడానికి చాలా బాగుంది కదా. చెన్నైలో మొత్తం 5 బిగ్ మాల్స్ ఉంటాయండి. విఆర్ మాల్ అండి, ఫీనిక్స్ మాల్, మెరీనా మాల్, ఫోరం మాల్. ఇలా చెన్నైలో ఉంటే మాత్రం వీకెండ్ లో ఇలా మాల్స్ కి వచ్చి విజిట్ చేయొచ్చు. షాపింగ్ చేయకపోయినా పర్వాలేదు, ఇక్కడ వస్తే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంది. ఫ్యామిలీతో రావచ్చు మరియు షాపింగ్ కూడా చేయొచ్చండి. 6:30కి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక మ్యూజికల్ నైట్ లాగా అరేంజ్ చేశారు. సో ఒకసారి మనం కిందకి వెళ్దామండి. మనం 3rd ఫ్లోర్లో ఫన్ సిటీ అండ్ ఫుడ్ కోర్ట్ ఉంటుందండి. అవి చూసుకొని మనమైతే ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. కిందకి వెళ్ళేసినట్లయితే ఇదంతా కూడా మనకి ఎక్స్కలేటర్ ఉంటుంది. ఎక్స్కలేటర్ నుంచి మనం ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. You are truly amazing, and now we're gonna have some good interactions and some fun entertainment with all of you out here. And guess what? We are going to be giving you surprises from Phoenix Market City, Chennai. And Merry Christmas to you, darling. So the rest of the caps are just behind. You can collect it, all right? Sing it! Control my
Once again, Phoenix Marketing, thank you all so much. This is going to be our last time for the night. Wish you all a Merry Christmas. Happy Christmas. చూసారు కదండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు వీడియోలో ఏది నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి.